వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఒక కుమార్తె దేవుని సన్నిధికి వచ్చి ఏం చెప్తా ఉందంటే, ఆమె ఒక్కతే కుమార్తె, తల్లి ఒక్కతే ఉంది, వారికి ఇంటి స్థలం ఉందంట, పొలం ఉందంట, తర్వాత వాళ్ళ డబ్బులు కూడా దాదాపు 1,50,000 రూపాయలు ఆ తల్లి యొక్క తమ్మునికి ఇచ్చారంట వారు. ఆ తల్లి కళ్ళు కనపడడం లేదు. కుమార్తెకు పెళ్లి చేసింది, 2 పిల్లలు పుట్టారు, ఒక కుమారుడు ఒక కుమార్తె. ఆ కుమార్తె డెలివరీకి వచ్చింది. ఇంట్లో ఏం జరగట్లేదురా తమ్ముడు, పాప డెలివరీకి వచ్చింది, నాకు ఆరోగ్యం సరిగా లేదు, కళ్ళు కనబడడం లేదు, 1,50,000 రూపాయలు నాకు ఇవ్వాలి కదా, మాకు అసలు ఇంట్లోనే జరగట్లేదు, కొంచెం అమౌంట్ ఇవ్వు అంటే ఆయన అంటున్నా అంట, ఎవరు చెప్పారు నీకు 1,50,000 అని? ఏమంటున్నా అంట, ఎవరు చెప్పారు నీకు 1,50,000 అని? నేను ఇవ్వాల్సింది నీకు 40,000 అని బెదిరిస్తూ ఉన్నా అంట. ఆమె పాపం నాకు, అమ్మా నువ్వు తెల్ల చీర కట్టుకొని ఉన్నావు, తెల్ల చీర తప్ప నీ మొహం ఏమీ నాకు కనపడడం లేదు, నా కంటి చూపు అస్సలు ఏం కనపడడం లేదు, నా తమ్ముడు పదే పదే నన్ను ఏడిపిస్తూ ఉన్నాడు, 1,50,000 రూపాయలు ఇస్తే చాలా అప్పులు ఉన్నాయి, అవన్నీ కట్టుకోవాలి, నా కుమార్తె వెండి బంగారాలు కూడా బ్యాంకులో పెట్టాను, ఆమె రేపు 5వ నెల వస్తే భర్తింటికి వెళ్ళాలి, అవన్నీ విడిపించి పంపించాలనుకుంటే నా తమ్ముడు నీకు 40,000 నేను ఇవ్వాల్సిందని నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఇప్పుడు నేను పని చేసుకుందామంటే నాకు కళ్ళు కనపడడం లేదు, నా కుమార్తెని ఏమీ చూసుకోలేకపోతున్నాను, నా తమ్ముడు నాకు దౌర్జన్యం చేయకుండా నాకేమీ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నా సొమ్ము నాకు ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయమ్మా అని ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, వాళ్ళకి దిక్కెవరున్నారు చెప్పండి? కుమార్తె ఒక్కతే, ఆమెకు పెళ్ళయింది, 2 చిన్న పిల్లలు ఆ పాపకి, ఈమె తల్లికేమో 2 కళ్ళు కనబడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వేధించవచ్చా? ఆమెను వేధించవచ్చా? మీ సొమ్ము మీకు ఇస్తాను, మీరేం బాధపడొద్దండి, శుభ్రంగా పాపను జాగ్రత్తగా చూసుకొని ఆ పాపను భర్తింటికి పంపించేసి నిన్ను హాస్పిటల్ చూపించి నీ కంటి ఆపరేషన్ చేయించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను, పదే పదే దిగులు పడుకుంటూ ఏడ్చుకుంటూ ఉండొద్దు, నీ సొమ్ము నేనేం ఉంచుకోను అని చెప్పాలి కదా ఆయన, చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా వీళ్ళ టెన్షనే ఎక్కువ ఉంది, నా కుమార్తె భర్త వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉంటారో లేదో అని ఏమో టెన్షన్ ఉంది, తర్వాత కంటి చూపు లేదని టెన్షన్ పడుతూ ఉంటే ఆయన మరలా అమౌంట్ ఇవ్వకుండా బెదిరిస్తూ ఉన్నాంట. ఇలాంటి వాటన్నిటినీ దేవుడు చూస్తుంటాడా లేదా చెప్పండి? చూస్తాడు కదా. అందుకే దేవుని యొక్క ఉగ్రత వారి మీదికి రాకుండా దేవుడు ఈ మాటలు మన కోసం రాయించుంచాడు. మీరు దాంట్లోకి చొరబడొద్దని ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడు అంటున్నారంట, మా నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఇంట్లో జరగట్లేదంటే ఒక 5,000 ఇచ్చాడమ్మా, కొనుక్కుంటూ సనుక్కుంటూ ఆయన సొమ్మిచ్చినట్టుగా ఇచ్చాడమ్మా అని ఆ కుమార్తె నాకు ఫోన్ చేసింది. సరే అమ్మా, దేవుడు వసూలు చేస్తాడు, బాధపడొద్దండి, టెన్షన్ పడొద్దండి, ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. వారు 1,50,000 అమౌంట్ ఇవ్వమంటున్నారు కదా, ఇస్తాము. అయితే ఈ పొలం ఉంది కదా మీ పక్కన, మీ ఇంటి స్థలం ఉంది కదా, అది రాసిస్తే 1,50,000 ఇస్తానంటాడు. వాళ్ళకి 1,50,000 రూపాయలు బాకీ ఉండి ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకున్న ఇంటి స్థలం రాసిస్తే 1,50,000 ఇస్తాడంట ఆయన. ఎంత దౌర్జన్యమో చూడండి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రత దిగడానికి మనం చేసేటువంటి ప్లాన్లు. ఎందుకంటే పోయేటప్పుడు మనకు మన ఇల్లు మనతో వస్తాయి, మన పొలాలు మనతో వస్తాయి, మన కుమారులు మనతో వస్తారు, మన కుమార్తెలు మనతో వస్తారు, మన విద్యా బుద్ధులు ఉద్యోగాలు అన్నీ మనతోనే వస్తాయి కదా. తీసుకొని పోండి అయినా, పోతున్నారు కదా మీరు దేవుని రాజ్యం, వీటిని తీసుకొని వెళ్ళండి అంటాడా దేవుడు? ఏమన్నాడు చెప్పండి? మన్నైనది వెనకటి వలనే మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవునని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మీ పక్కన ఎవరికైనా వస్తే, మీకు వస్తే దేవునికి భయపడి సరిహద్దు రాళ్లను పాటించండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు తప్పకుండా పొందుకుంటారు.